నమస్కారం. ఇవాళ మొదటిసారి రాష్ట్ర హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ గారు విశాఖపట్నం కేజీహెచ్ హాస్పిటల్ ఏఎంసీ రివ్యూలో భాగంగా డిఎంహెచ్ఓ కూడా డిస్ట్రిక్ట్ హెల్త్ ఇనిషియేటివ్స్, ప్రివెంటివ్ హెల్త్ ఇనిషియేటివ్స్ కూడా అన్నిటి మీద రివ్యూ వచ్చింది. ఏదైతే ఒక ఎగ్జాంపుల్ కూడా ఇందాక హెల్త్ మినిస్టర్ గారు ఇచ్చారు. ఎవరో ఒక మీటింగ్ తర్వాత వచ్చి కలిసి వాళ్ళ ఎన్జిఓ ద్వారా 20 కోట్లు పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అంటే సమాజంలో మంచి సంస్థలకి మంచి నాయకత్వం నమ్మి డబ్బులు ఇచ్చే వాళ్ళు ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో డబ్బులు లేవు కాబట్టి ప్రైవేట్ ఫిలాంథ్రపీ నుంచి కూడా డబ్బులు తీసుకోవచ్చు. ప్రత్యేకంగా ఇలాంటి సంస్థ 179 సంవత్సరాలు ఒక చరిత్ర ఉన్న కేజీహెచ్ హాస్పిటల్, 101 సంవత్సరాలు చరిత్ర ఉన్న ఆంధ్ర మెడికల్ కాలేజ్, ఈ రెండింటిని బాగా అభివృద్ధి చేయాలి అని నేను కూడా ఇందాక మీటింగ్ లో మాట్లాడుతున్నాను. తప్పకుండా దీని మీద దృష్టి పెడతాం. భావితరాల కోసం అంటే 50 సంవత్సరాలు 100 సంవత్సరాల కోసం సరిపోయేటట్టు పెట్టుబడులు చేయాలి తప్ప తాత్కాలికంగా ఈ పూటకో లేకపోతే రాబోయే నెలకో సంవత్సరంకో పరిష్కరిస్తే మాత్రం సరిపోదు. రకరకాల సమస్యలు ఉన్నాయి. అన్నిటి మీద ప్రస్తావించే టైం కూడా పూర్తిగా సరిపోలేదు. ఎందుకంటే అందరూ వాళ్ళ సమస్యలు చెప్పే టైం కూడా కొంత డిలే అయింది. బట్ తప్పకుండా